పెద్ద ఆయన్ని మనం అడుగుదాం అన్నమాట ఇప్పుడు ఈ పొలంలో ఏం పండిస్తున్నారు అని. ఓకేనా? నమస్తే తాతగారు, బాగున్నారా అండి? నమస్తే బిడ్డ. ఇది పొలం మీదేనా తాతగారు? ఆనాడు మా నాన్నగారు ఉన్నారు, ఇది ఇక మేమే పండించుకుంటున్నాం బిడ్డ. అందరికి ఇస్తారా, మీరు ఒక్కళ్ళే పండించుకొని తినేస్తారా? ఓ లేదు బిడ్డ, మా ఇంటి మందం అవుతుంది బిడ్డ. ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఒక ఇంటి మందం ఎట్లా అవుతుంది తాత? మస్తు మంది ఉన్నారు బిడ్డ ఇంట్లో, అందరు మనవాళ్ళు మనవరాళ్ళు అందరు ఉన్నారు బిడ్డ, అందరు తింటారు బిడ్డ. కష్టపడి పొలం చూడు బిడ్డ. మరి పని చేయడానికి ఎవరు హెల్ప్ చేయరా మీకు? వస్తారు బిడ్డ, వస్తారు. కాపు కాసిన తర్వాత కోసేటప్పుడు వస్తారు బిడ్డ. మనకు మస్తు జీతగాళ్ళు ఉన్నారు బిడ్డ. మీరు మెడిసిన్ ఏం వేసుకోరా? చెయ్యి బాగా ఉనికితుంది. ఏది బిడ్డ? తిరిగి వాడుతుంది బిడ్డ ఇంత. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. హలో, హాయ్, వెల్కమ్ టు మనశ్రీ బ్లాగ్స్. నేను దీపక్ విత్ మానస, మై సిస్టర్. అండ్ ఇవాళ మనం వచ్చేసాం పొలాలు చూడడానికి, మానస వాళ్ళ పొలాలు. ఫీల్ ఒక రైతుకి ఒక తల్లి లాంటిది పొలం. సో మనకి నార్మల్గా మనం మదర్ని చూడగానే ఎంత సంతోషంగా అనిపిస్తుందో అంత సంతోషపడతాడు రైతు పొలంకి రాగానే. సో తన తల్లి ఒడిలో పడుకున్నట్టుగా ఫీల్ అవుతాడు రైతు పొలంలోకి రాగానే. ఇది పచ్చిమిర్చి వేశారు, ఇప్పుడే పూత వస్తుంది. చూడండి ఎంత పూతగా ఉందో. అది పువ్వు పచ్చిమిర్చిగా మారుతుంది. మనకి పత్తి ఉంది, ఎంత గ్రీనరీ చూడండి, ఎటు చూసినా గ్రీన్. మన కళ్ళు ఎక్కడి వరకు అయితే ఐ సైట్ ఎక్కడి వరకు కనిపిస్తుందో అక్కడి వరకు గ్రీనరీ ఉంది. దీన్నే పత్తి అంటారు. దిస్ ఇస్ కాటన్ విత్ సీడ్స్, లోన సీడ్స్ ఉంటాయి. దేవుడికి దీంతో మనం ఒత్తులు చేసి పెడితే ఏదో బాగా దేవుడికి ఎక్కుతుందని అంటారు దీపం. సో ఇది దేవుడి దీపం పెట్టడానికి చాలా ఫేమస్. ఇదే పత్తి, గ్రీన్ ప్లాంట్ కి వైట్, ప్యూర్ వైట్ పత్తి. చూడండి ఎలా ఉంది, ఎన్నెన్నో అందాలు అన్నట్టుగా. చూడండి ఎంత అందంగా ఉంది ఈ వరి పొలం. గ్రీన్ వరి ఇప్పుడే కాస్తుంది. దీని నుంచే మనం తినే రైస్. ఇదే రైస్ ఈ చేయిగా మారింది, జుట్టుగా మారింది, చెవులుగా మారింది. అయ్యా మీరేదేదో మాట్లాడుతున్నారయ్యా, నాకు మతిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అట్లా మనకు ఒక కంది చెట్టు ఎదురైంది. కందులు కాయలేదు కానీ పూత ఉంది. ఇదిగో మన కందిపప్పు తింటాం కదా, సో ఈ పూత, ఇదేమో చిన్న కాయ. ఈ కాయ నుంచి అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం జస్ట్ చెప్తున్నాం. సో ఆహా ఎంత ఆనందంగా ఉందో ఈ పొలంలో ఇలా నడుస్తూ ఉంటుంది. అన్న అక్కడ కట్టిది గండి, జంప్ చేయండి వదిన. అన్నయ్య పట్టుకోండి అన్నయ్య. ఎత్తుకోనా? బయటకు వచ్చేసాం మనం. ఇవాళ పొలంలో మనం పత్తి, మిరప మరియు వేరుశనగ ఇవన్నీ చూసాం. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అసలు రాబుద్ది కాలేదు. కానీ పడుకోడానికి అక్కడ 6x6 బెడ్ లేదు కాబట్టి వచ్చేయాల్సి వచ్చింది. కానీ ఒక నులక మంచం ఉన్నా కూడా హాయిగా పడుకుంటే మనకి సోయి లేకుండా పడుకోవచ్చు. అంత స్వచ్ఛమైన ప్యూర్ ఎయిర్, ప్యూరిటీకి ప్యూరిటీ అంటారు చూసారా, అలాంటి ప్యూర్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అలా చేన్ల మీద నుంచి, అలా పొలాల మీద నుంచి ఎయిర్ వస్తుంటే ఏసీ మనకు వస్తుంది.